ఇద్దరు కుమార్తెలు ఉండేవారు. పెద్ద కుమార్తె వివాహం ఒక మట్టి పాత్రల వ్యాపారితో జరిగింది. చిన్న కుమార్తెను ఒక రైతుకిచ్చి వివాహం చేశాడు. వివాహం తర్వాత ఇద్దరూ తమ కుటుంబాలతో సంతోషంగా జీవిస్తున్నారు. ఒకరోజు తండ్రి తన చిన్న కుమార్తె ఇంటికి వెళ్లాడు. ఆమెను సంతోషంగా పలకరించి ఎలా ఉన్నావు బిడ్డ అని అడిగాడు. ఆమె కొంత బాధగా, నాన్నా, ఈసారి మేము ఎంతో కష్టపడి పొలాల్లో పనులు చేశాం. పంట చాలా అద్భుతంగా పెరిగింది. కానీ ఇంకా వర్షం పడలేదు. వర్షం లేకుంటే మా కష్టమంతా వృధా అవుతుంది. సరైన సమయంలో వర్షం పడితే మా పంట బాగా పెరిగి మంచి లాభం వస్తుంది. దయచేసి దేవుణ్ణి ప్రార్థించండి నాన్న, మంచి వర్షం రావాలని చెప్పింది. తండ్రి ఆమె మాటలు విని, నీ కల తప్పకుండా నెరవేరుతుంది బిడ్డ, మంచి వర్షం కురిసేలా దేవుణ్ణి ప్రార్థిస్తాను అని చెప్పి వెళ్లాడు. ఆ తర్వాత తండ్రి తన పెద్ద కుమార్తె ఇంటికి వెళ్లాడు. ఆమెను కూడా స్నేహపూర్వకంగా మాట్లాడి ఎలా ఉన్నావు బిడ్డ అని అడిగాడు. పెద్ద కుమార్తె ఆనందంగా, నాన్నా, ఈసారి మేము అద్భుతమైన మట్టి పాత్రలు తయారు చేశాం. అవన్నీ అమ్ముడుపోతే మంచి లాభం వస్తుంది. కానీ ఒక సమస్య ఉంది, వర్షం పడకూడదు. వర్షం పడితే మట్టి పాత్రలు తడిసి పాడవుతాయి, వ్యాపారంలో నష్టపోతాం. మీరు దేవుని ప్రార్థించండి, వర్షం రాకూడదని చెప్పింది. తండ్రి ఆశ్చర్యపోయాడు. ఒక కుమార్తె వర్షం కోసం ప్రార్థించమంటుంది, మరొక కుమార్తె వర్షం పడకూడదని కోరమంటుంది. నేనేం చేయాలి అని బాధపడ్డాడు. కొంతసేపు ఆలోచించిన తర్వాత తండ్రి ముందుగా తన పెద్ద కుమార్తె దగ్గరికి వెళ్లి, బిడ్డ, ఈసారి వర్షం లేకుండా నీ వ్యాపారం బాగా నడిస్తే నీ లాభంలో కొంత భాగం నీ చెల్లికి సహాయం చేయడానికి ఉపయోగించాలి అని చెప్పాడు. ఆ తర్వాత మళ్లీ తన చిన్న కుమార్తె ఇంటికి వెళ్లి, బిడ్డ, ఈసారి మంచి వర్షం పడి నీ పంట బాగా పెరిగితే నువ్వు నీ లాభంలో కొంత భాగం నీ అక్కకు ఇవ్వాలి అని చెప్పాడు. ఇద్దరు కుమార్తెలు ఈ మాట విని తండ్రి తెలివైన ఆలోచనను అర్థం చేసుకున్నారు. మన జీవితంలో పరిస్థితులు ఎప్పుడు మనకు అనుకూలంగా ఉండవు. కానీ ఒకరికి మేలు జరిగినప్పుడు మరొకరికి సహాయం చేస్తే మనం అన్ని కష్టాలను అధిగమించగలం. నిజమే కదా?